నరహరి శెట్టి వార్తాపత్రికల వార్తా విశ్లేషణకి స్వాగతం. ముందుగా మరి మహాదినపత్రికలో చూసుకుందాం ఏం ప్రచురించారో. ఇక యూపీఐ ద్వారా 230 లక్షల కోట్ల లావాదేవీలు, ఇది ఆల్ టైమ్ రికార్డ్ అని కూడా మరి ప్రచురించారు. ఇక ఇన్వెస్టర్లకు 13 లక్షల కోట్ల లాభం, మార్కెట్ చరిత్రలో సింగిల్ డే స్పీడ్ ర్యాలీ. అదేవిధంగా హెలికాప్టర్ తయారీలోకి అదానీ గ్రూప్, అదానీ డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్ ఇంటెలిజెన్స్ దిగ్గజం లియోనార్డో మంగళవారం వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరి నమోదు చేస్తున్నారని కూడా ప్రచురించారు. ట్రంప్ ఒత్తిడితోనే మోదీ ట్రేడ్ డీల్ అని ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ విమర్శల వాన గుప్పించారు. ఇక మంత్రులందరూ జిల్లాలోనే ఉండాలి, ప్రతి స్థానం ఖచ్చితంగా గెలవాల్సిందేనని, పార్లమెంట్ ఇన్ఛార్జీలదే బాధ్యతని, 90% మున్సిపాలిటీలు గెలుస్తున్నామని, ప్రతిదీ గెలవాలని మంత్రులు ఇన్ఛార్జీలకు సీఎం రేవంత్ రెడ్డి దిశానిర్దేశం చేశారు. సమావేశానికి హాజరయ్యారు మీనాక్షి నటరాజన్, మహేష్ కుమార్ గౌడ్. సర్వేల్లో వెనకబడిన మున్సిపాలిటీని విశ్లేషించారు సీఎం రేవంత్ రెడ్డి. ఇక మనకు తెలుసు మోడీ మెగా డీల్, భారత వాణిజ్యానికి ఊపు. అమెరికా EU ఒప్పందంపై ఆశ్చర్యపోతున్న ప్రపంచం. $5 ట్రిలియన్ దిశగా భారత్ పరుగులు. వచ్చే 10 ఏళ్లలో భారత్కు $150 బిలియన్ ఎగుమతుల ప్రోత్సాహం అని కూడా ప్రచురించారు. మనం చూసుకోవచ్చు అమెరికా విపరీతమైన సుంకాలు విధించింది. రష్యా దగ్గర నుంచి మనం చమురు కొనుగోలు చేస్తున్న దగ్గర నుంచి మన మీద టారిఫ్లు అయితే పెంచేసింది విపరీతంగా. కానీ ఆ తర్వాత మనం కూడా రష్యా నుంచి కొనుగోలు ఆపిన నేపథ్యంలో మన మీద పెంచిన టారిఫ్లన్నీ కూడా తగ్గించేసింది అమెరికా. ఒక రకంగా చెప్పాలంటే ఇది మరి ఆహ్వానించదగ్గ పరిణామమని కేంద్ర ప్రభుత్వం చెప్తుంది. కానీ మోడీ ఏదైతే ఉన్నారో ఈ ట్రంప్ దగ్గర ఆయన కాళ్ళ ముందు మోకరిల్లారని చెప్పి రాహుల్ గాంధీ కావచ్చు, అది అయితే ప్రతిపక్షాలన్నీ కూడా గోల చేస్తున్న పరిస్థితిని మనం గమనించవచ్చు. భారత ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచింది. ట్రంప్ చేస్తున్న టారిఫ్ యుద్ధానికి అన్ని దేశాలు వణికిపోతున్న వేళ, ఓవైపు టారిఫ్లు, మరోవైపు యుద్ధాలు, చుట్టూ మార్కెట్లో అనిశ్చితి ముసురుకున్న వేళ కేవలం వారం రోజుల వ్యవధిలోనే అటు యూరోపియన్ యూనియన్ ఇటు అమెరికాతో భారత్ కుదుర్చుకున్న 2 మెగా ట్రేడ్ డీల్స్ వరల్డ్లోనే వండర్గా మారాయి. ఔరా భారత్ అంటూ ప్రపంచమే విస్తుపోయింది. ప్రపంచం మొత్తం టారిఫ్లతో ఇబ్బంది పడుతున్న వేళ ప్రధాని మోడీ తన చాణక్యంతో భారత్కు $1 బిలియన్ లాభాన్ని చేకూర్చారు. సంక్షోభాల చుట్టూ ముట్టినప్పుడే సంయమనంతో వ్యవహరించాలి, అలా ఉంటేనే పరిస్థితులు ఎవరికైనా అనుకూలంగా మారతాయి. భారత్పై 100% వరకు టారిఫ్లు వేస్తానని ట్రంప్ ప్రకటించగానే చాలామంది వణికిపోయారు. ఇంకేముంది, మన దేశం ఆర్థికంగా కుదేలైపోతుందని గగ్గోలు పెట్టారు. ట్రంప్ను ఎదిరించకపోతున్నారంటూ కేంద్ర ప్రభుత్వాన్ని దుమ్మెత్తిపోశారు. కానీ సీన్ కట్ చేస్తే అటు యూరోపియన్ యూనియన్ ఇటు అమెరికాతో 2 భారీ వాణిజ్య ఒప్పందాలను కుదుర్చుకుని మోడీ ప్రభుత్వం సరికొత్త చరిత్రను అయితే సృష్టించింది. అగ్రరాజ్యం అమెరికా విధిస్తున్న భారీ టారిఫ్లతో ప్రపంచ దేశాలన్నీ బెంబేలెత్తుతుంటే భారత్ మాత్రం తనదైన శైలిలో వ్యూహాత్మకంగా అడుగులు వేసింది. కేవలం 7 రోజుల్లోనే కుదిరిన ఈ 2 ఒప్పందాల ద్వారా రాబోయే 10 ఏళ్లలో భారత్కు సుమారుగా $150 బిలియన్ ఎగుమతుల ప్రోత్సాహం లభిస్తుంది. ఇది కేవలం వ్యాపారం మాత్రమే కాదు, ప్రపంచ దేశాల మధ్య చిక్కుకోకుండా భారత్ తన ఆర్థిక ప్రయోజనాలను ఎలా కాపాడుకోగలదో నిరూపించిన సందర్భంగా అయితే ఇది నిలిచిందని కూడా మరి ప్రచురించారు. ఇక మనకి తెలుసు మరి మోడీ ఏ రకంగా ప్రపంచ అన్ని దేశాలు కూడా ఒక రకంగా వణికిపోతున్నాయి. ట్రంప్ టారిఫ్లు ఏ రకంగా విధిస్తున్నారు. కానీ మరి ఏ టైంలో సంయమనం పాటించాలో ఆ టైంలో సంయమనం పాటించి రాజకీయ చతురతను చూపి తద్వారా అన్ని దేశాలు ఒకవైపు, కానీ భారత్ మాత్రం అలా కాదు, సంథింగ్ స్పెషల్ అని నరేంద్ర మోడీ మరొకసారి నిరూపించారని కూడా ప్రచురించడం అయితే జరిగింది. ట్రంప్ భారతదేశాన్ని వేరే దేశాలతో మినహాయించి మరి ఆర్థికంగా మనం ఎదగడానికి కంపల్సరీ భారత్ ఏ రంగాల్లో ఎదగాలో ముందుకెళ్తుందో మరి ఎదగలదో మనకి తెలుసు. అదేవిధంగా భారత్తో పని ఎలా ఉంటుందో, భారతదేశంతో వాణిజ్యం చేస్తే వాళ్ళు ఎంత ప్రాఫిట్లో ఉంటారో వాళ్ళకు కూడా తెలుసు. అది తెలియచెప్పినప్పుడే మరి ఈ రకంగా భారత్ని ఈ విధిస్తున్న టారిఫ్లన్నీ తగ్గించడం అయితే జరిగింది. ఇక మన ఫార్మా, స్టీల్, టెక్స్టైల్స్ రంగాలకు ఊపిరి పోస్తూ చైనా, వియత్నాం వంటి దేశాలకు చెక్ పెడుతూ భారత్ సాధించిన ఈ చారిత్రాత్మక విజయాల వెనుక మోడీ వ్యూహాత్మకత ఉంది. అమెరికాతో కుదిరిన ఒప్పందం భారత ఎగుమతిదారులకు ఒక తీపి కబురు. గతంలో రష్యా నుంచి చమురు కొనుగోలు చేసేందుకు గాను ట్రంప్ ప్రభుత్వం భారత్పై 25% పెనాల్టీతో కలిపి మొత్తంగా 50% భారీ టారిఫ్ను విధించింది. దీనివల్ల మన ఉక్కు, టెక్స్టైల్స్, ఫార్మా రంగాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. కానీ ప్రధాని మోడీ తన వ్యక్తిగత చొరవతో ట్రంప్తో ఉన్న సంబంధాలను ఉపయోగించి ఈ పెనాల్టీని పూర్తిగా ఎత్తివేసేలా చేశారు. ఇప్పుడు భారత వస్తువులపై టారిఫ్ కేవలం 18%. దీనివల్ల కలిగే లాభాలు అక్షరాల కోట్లలోనే. స్టీల్ రంగాన్ని చూసుకుంటే అమెరికా ఎగుమతులు 40% పడిపోయిన సందర్భంలో ఈ ఒప్పందం కనీసం $2 బిలియన్ ఆదాయం తిరిగి వచ్చే అవకాశం ఉంది. ప్రపంచంలోనే అతిపెద్ద
జనరిక్ ఔషధాలు ఎగుమతిదారైన భారత్కు ఈ ట్రేడ్ డీల్ పెద్ద వరం. 26% ఉన్న టారిఫ్ తగ్గడం వల్ల సుమారుగా $10 బిలియన్ అదనపు ఎగుమతులు ఫార్మా రంగం ద్వారా సాధ్యమవుతాయి. ఇక 60% సుంకాలతో కుదేరైన సముద్ర ఉత్పత్తుల రంగం కూడా ఈ ఒప్పందంతో తిరిగి ఊపిరి పోసుకోబోతుంది. ఇదంతా మోడీ ప్రభుత్వం అనుసరించిన నేషన్ ఫస్ట్ పాలసీ వలనే సాధ్యమైందని కూడా ప్రచురించారు. ఎందుకంటే మనలో ఎన్ని రాజకీయాలున్నా ఎన్ని విమర్శలున్నా నేషన్ ఫస్ట్ అనే దాన్ని మరి కేంద్ర ప్రభుత్వం భావిస్తుంది. నరేంద్ర మోడీ కూడా ఎప్పుడు కూడా నేషన్ ఫస్ట్ అంటారని మనందరూ కూడా తెలుసు. ఇక యూరోపియన్ యూనియన్ ఒప్పందం వరమే. యూరోపియన్ యూనియన్తో కుదిరిన ఫ్రీ డేట్ అగ్రిమెంట్ పెద్ద విజయం. సుమారుగా 2 దశాబ్దాలుగా నలుగుతున్న ఈ చర్చలు మోడీ ప్రభుత్వం కొలిక్కి తెచ్చింది. భారత్ తన 77వ గణతంత్ర వేడుకలు జరుపుకుంటున్న మరుసటి రోజే ఈ ఒప్పందంపై సంతకాలు జరగడం విశేషం. ఈ ఒప్పందంలోని ప్రధాన అంశం ఏంటంటే జీరో ట్యాక్స్. అవును, భారత్ నుంచి యూరప్కు వెళ్లే 99.5 వస్తువులపై 5% వస్తువులపై బ్రసెల్స్ 0% పన్ను విధించనుంది. ముఖ్యంగా లెదర్ వస్తువులు, జ్యువెలరీ రంగానికి ఇది అపారమైన అవకాశాలు కల్పిస్తుంది. దీనివల్ల 2032 నాటికి ద్వైపాక్షిక వాణిజ్యం $272 బిలియన్ చేరుతుందని అంచనా. భారత్ కూడా యూరోపియన్ కార్లపై ఉన్న 110 టారిఫ్ 5 ఏళ్లలో 10% తగ్గించేలా అంగీకరించి దీనివల్ల భారత వినియోగదారులకు నాణ్యమైన ఉత్పత్తులు అందుబాటులోకి రావడమే కాకుండా విదేశీ పెట్టుబడులు వెల్లువెత్తుతున్నాయి. మరి ఏదైతే ఈ మెగా డీల్ అయితే చేసుకున్నారో ఈ మెగా డీల్ ద్వారా భారతదేశం వాణిజ్య రంగంలో మరింత దూసుకుపోబోతుంది. ప్రపంచం అంతా ఒక పక్కన ట్రంప్ విధిస్తున్న టారిఫ్లకి పాహిమాం ప్రభు అన్నట్టుగా మరి కొన్ని దేశాలు ఉంటుంటే చైనా కావచ్చు, మిగతా అన్ని దేశాలు కూడా చాలా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి. కానీ నరేంద్ర మోడీ చాణక్యంతో, నరేంద్ర మోడీ వ్యక్తిగత చొరవతో మరి భారతదేశానికి ఆ టారిఫ్లన్నింటిని కూడా ట్రంప్ ఎవరైతే పెంచారో అతని ద్వారానే తగ్గించేటట్టు చేసి భారత్కి మరి మంచి సువర్ణ అవకాశాన్ని కల్పించడంలో తన మేధాశక్తిని ఉపయోగించారు నరేంద్ర మోడీ అని కూడా ప్రచురించడం అయితే జరిగింది. ఇక తదుపరి వార్త చూద్దాం. యూపీఐ ద్వారా 230 లక్షల కోట్ల లావాదేవీలు, ఇది ఆల్ టైమ్ రికార్డ్ అని కూడా ప్రచురించారు. మరి యూపీఐ పేమెంట్లు మనకు తెలుసు ఏ రకంగా ఉంటుందో. ఈ రోజున చిన్న వస్తువులన్నీ కూడా యూపీఐ పేమెంట్ల ద్వారానే కూడా జరుగుతున్నాయి. మరి అరటిపళ్ళు కావచ్చు, అరటిపళ్ళు దగ్గర నుంచి మరి పెద్ద వస్తువులు ఏది కొన్నా కూడా యూపీఐ పేమెంట్ అనేది మరి ప్రతి దగ్గర కూడా కీలకంగా అయిపోయిన పరిస్థితి. ఇక దాని గురించి 2లో ప్రచురించారు. తెలంగాణకు వచ్చేవి ఇవే. ఓకే, రైట్. మిగిలినవి చూద్దాం, తర్వాత దాని గురించి కూడా చూద్దాం. ఇక అదేవిధంగా వాట్సాప్కు సుప్రీంకోర్టు సీరియస్ వార్నింగ్ ఇచ్చింది. భారత పౌరుల వ్యక్తిగత గోప్యత విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీ పడబోమని దేశ అత్యున్నత న్యాయస్థానం తేల్చి చెప్పింది. దేశంలో వ్యాపారం చేయాలంటే భారత రాజ్యాంగాన్ని గౌరవించాల్సిందేనని, రాజ్యాంగ విలువ నిబంధనలను పాటించి తీరాలని స్పష్టమైతే చేసింది. వాట్సాప్కు సుప్రీంకోర్టు సీరియస్ అయితే వార్నింగ్ అయితే ఇచ్చింది. రాజ్యాంగ నిబంధనలు పాటించకపోతే దేశం విడిచి వెళ్ళిపోండి అని వాట్సాప్ను హెచ్చరించింది. ఎస్, వాట్సాప్ మనకి ఏ రకంగా యూజ్ అవుతుంది, తెల్లారి విషెస్ పెట్టుకోవటం దగ్గర నుంచి నైట్ పడుకునే విషెస్ పెట్టుకోవటం వరకు కూడా వాట్సాప్ని విపరీతంగా యూజ్ చేస్తున్న పరిస్థితి. మరి మన దేశం ద్వారా ఎంతో ఆదాయాలు పొందుతున్న వాట్సాప్ లాంటి దిగ్గజం మరి మన దేశ ఆదాయాన్ని కొల్లగొడుతున్న అది మన దేశం ఏదైతే రాజ్యాంగ విలువలు ఉన్నాయో, మన రాజ్యాంగ నిబంధనలు ఉన్నాయో వాటన్నిటిని కూడా పాటించాల్సిన బాధ్యత వాట్సాప్ మీద ఉంటుంది. లేకపోతే దయచేసి మీ పెట్టే పేడ సర్దుకుని మీరు వెళ్ళిపోవచ్చు అని సుప్రీంకోర్టు చాలా సీరియస్ వార్నింగ్ అయితే ఇచ్చింది. ఆ నిబంధనలన్నీ కూడా కంపల్సరీ పాటించాలి అని చెప్పి అయితే తెలియజేసింది. ఇక అదేవిధంగా చూసుకుంటే రాజ్యాంగ నిబంధనలు పాటించకుంటే మరి దేశం విడిచి వెళ్లాల్సింది. వాట్సాప్ మాతృ సంస్థ మోటకు సీరియస్ వార్నింగ్ ఇచ్చింది. ఈ మేరకు మంగళవారం జరిగిన విచారణలో వాట్సాప్పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. వాట్సాప్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. వ్యక్తిగత గోప్యత ఉల్లంఘన విషయంలో వాట్సాప్ తీరుపై అత్యున్నత న్యాయస్థానం ఫైర్ అయింది. వాట్సాప్ యూజర్ల వివరాలను డేటా మెటాతో పంచుకునేందుకు వీలు లేదని స్పష్టం చేసింది. డేటా షేరింగ్, మార్కెటింగ్ ఆధిపత్యానికి సంబంధించి గత నెలలో ఎన్టీఎల్టీ ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ వాట్సాప్ మెటా కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా సహా పలువురు దాఖలు చేసిన అప్పీళ్లపై సుప్రీంకోర్టు విచారణ జరిపింది. ఈ సందర్భంగా వాట్సాప్పై సిజేఐ జస్టిస్ సూర్యకాంత్ సీరియస్గా వ్యాఖ్యలు చేశారు. మీరు మా దేశ పౌరుల గోప్యతతో ఆడుకోలేరు, మా డేటాలో ఒక అంకెను కూడా పంచుకోవడానికి మేము అనుమతించబోము అని సిజేఐ జస్టిస్ సూర్యకాంత్ అమెరికా సంస్థ మెటాకు తేల్చైతే చెప్పడం అయితే
జరిగింది. మరి దీన్ని మనందరం కూడా స్వాగతించాలి. ఎందుకంటే మన యొక్క గోప్యత అనేది, మన యొక్క వ్యక్తిగత గోప్యత అనేది కూడా బయటికి వెళ్ళిపోయే ప్రమాదం అయితే స్పష్టంగా కనబడుతుంది. ఇక ట్రంప్ ఒత్తిడితోనే మోడీ ట్రేడ్ డీల్ అని ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ విమర్శలు అయితే గుప్పించారు. 4 నెలలుగా నిలిచిపోయిన భారత్ అమెరికా ట్రేడ్ డీల్పై ఇంత అకస్మాత్తుగా సంతకాలు జరగడంపై కాంగ్రెస్ సీనియర్ నేత ఎంపీ రాహుల్ గాంధీ పలు ప్రశ్నలు గుప్పించారు. ఈ డీల్ వివరాలు కేంద్రం వెల్లడించాలని డిమాండ్ చేశారు. ట్రంప్ ఒత్తిడితోనే మోడీ ట్రేడ్ డీల్ కుదుర్చుకున్నారని, దేశానికి అమ్మకానికి పెట్టారని, తమ ఇమేజ్ ఎక్కడ దెబ్బతింటుందో అని మోడీ భయపడిపోయారని పార్లమెంటు బయట మీడియాతో మాట్లాడుతూ రాహుల్ గాంధీ అయితే విమర్శించారు. ప్రధాని మోడీ వణుకుతున్నారు. భారత్ అమెరికా ట్రేడ్ డీల్ 4 నెలలుగా నిలిచిపోయింది. దానిపై సోమవారం రాత్రి నరేంద్ర మోడీ సంతకం చేశారని, ఆయనపై తీవ్ర ఒత్తిడి ఉందని చెప్పి దేశాన్ని అమ్మేస్తున్నారని చెప్పి రాహుల్ గాంధీ చెప్పడం అయితే జరిగింది. మీరేమనుకుంటున్నారు? నరేంద్ర మోడీ తన చాకచక్యంతో మరి అమెరికాతో సత్సంబంధాలు కలిగి ఉండడం ద్వారా వాణిజ్యాన్ని డెవలప్ చేసుకుని ట్రేడ్ డీల్ కుదుర్చుకున్నారు అనుకుంటున్నారా, లేదంటే రాహుల్ గాంధీ చెప్పినట్టు దేశాన్ని అమ్మేశారు అనుకుంటున్నారా? మీరు కమెంట్ బాక్స్ రూపంలో కమెంట్ అయితే చేయండి. ఇక అదేవిధంగా ఏలూరు జిల్లాలో 500 ఎకరాల్లో కోకో సిటీ ఏపీ సీఎం చంద్రబాబు చెప్పారు. ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుడుతూ ఏలూరు జిల్లాలో సుమారుగా 500 ఎకరాల విస్తీర్ణంలో అంతర్జాతీయ స్థాయిలో కోకో సిటీ ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. వ్యవసాయం, దాని అనుబంధ రంగాలపై సచివాలయంలో ఉన్నతాధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ కోకో సిటీలో సాగు, ప్రాసెసింగ్, మార్కెటింగ్ వంటి అన్ని ప్రక్రియలు ఒకే చోట ఉండేలా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో దీన్ని అభివృద్ధి చేయాలని ఆయన స్పష్టం చేశారు. దీంతో పాటుగా మామిడి, జీడి మామిడి, కొబ్బరి తోటల్లో కోకోను అంతర పంటగా సాగు చేసేలా రైతులను ప్రోత్సహించాలని చంద్రబాబు సూచించారు. మనందరికీ తెలుసు, కోనసీమ జిల్లాల్లో మరి కొబ్బరి చెట్లు ఏ విధంగా ఉంటాయో, కేరళ తర్వాత అంత కొబ్బరి చెట్లు ఉండి కొబ్బరి సాగు ఎక్కువగా ఉండేది మరి ఆంధ్రప్రదేశ్లోని కోనసీమ. అలాంటి కోనసీమ మరి కోకో ఉత్పత్తులు ఏవైతే ఉన్నాయో అన్నింటినీ కూడా మరి ఉండాలి. అలాగే మామిడి, జీడి మామిడి తోటల్లో కూడా మరి ఈ కోకో యొక్క చెట్లను పెంపకం ద్వారా తద్వారా రైతుల్ని అభివృద్ధి పదంగా ముందుకు తీసుకువెళ్ళాలి. జిల్లాలో అలాగే ఏలూరు జిల్లాలో సుమారుగా 500 ఎకరాల విస్తీర్ణంలో అంతర్జాతీయ స్థాయిలో కోకో సిటీ కూడా ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను మరి ఆదేశించారు. వ్యవసాయం, దాని అనుబంధ రంగాలైన సచివాలయంలో ఉన్నతాధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఈ కీలక నిర్ణయం అయితే చంద్రబాబు అయితే తీసుకున్నారని కూడా ప్రచురించారు. ఇక అదేవిధంగా ఫోన్ నెంబర్ బ్లాక్ చేశాడని ప్రియుడిని చంపిన ప్రియురాలు. కేవలం ఫోన్ నెంబర్ బ్లాక్ చేశాడనే కోపంతో ఓ యువతి కత్తితో తన ప్రియుడిని పొడిచింది. దీంతో ఆ యువకుడు అక్కడికక్కడే మరణించాడు. ఈ ఘటన ఛత్తీస్గఢ్లోని బిలాస్పూర్ జిల్లా సివిల్ లైన్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. కాంతా ప్రసాద్ సూర్యవంశీ అనే 25 ఏళ్ల యువకుడు శుభం విహార్ టీచర్స్ కాలనీలోని ఓ ఇంట్లో అద్దెకుంటున్నాడు. అతను స్థానిక హోటల్లో పనిచేస్తూ ఉన్నాడు. నిందితురాలికి అతని మధ్య కొంతకాలంగా పరిచయం, ప్రేమ వ్యవహారంగా మారింది. ఏదేమైనా కూడా ఆమె నెంబర్ని అతను బ్లాక్ చేశాడు. మరి కారణాలు ఏంటి అనేది మనకు తెలియదు. మరి ఎప్పుడైతే బ్లాక్ చేశారో ఆమె వెళ్ళి కత్తితో పొడి చేసింది. అతనైతే చనిపోయాడు. రానున్న రోజుల్లో ఇలాంటి విపరీత పోకడలు అయితే మనం చూస్తున్నాం. అది అబ్బాయిని చంపిన, అమ్మాయిని చంపిన ఇది తీవ్రమైన నేరం కాబట్టి సంయమనం పాటించాలి. యువత మరి మంచి మార్గం వైపు, సన్మార్గం వైపు వెళ్ళాలని మేధావులు చెప్తున్న పరిస్థితి. మీరేమనుకుంటున్నారు ఈ విషయంలో కింద కమెంట్ బాక్స్ రూపంలో కమెంట్ చేయండి. ఇక అదేవిధంగా జిల్లాలో మంత్రులందరూ కూడా జిల్లాలోనే ఉండాలి. ప్రతి స్థానం ఖచ్చితంగా గెలవాల్సిందే. పార్లమెంట్ ఇన్ఛార్జీలదే బాధ్యతని, 90% మున్సిపాలిటీలు గెలుస్తున్నామని, ప్రతిదీ గెలవాలని మంత్రులు, ఇన్ఛార్జీలకు సీఎం రేవంత్ రెడ్డి దిశానిర్దేశం చేశారు. అంతకుముందు గత ఎన్నికల్లో జరిగిన ఉప ఎన్నికలు కావచ్చు, గతంలో జరిగిన ఉప ఎన్నికలు కావచ్చు, మొన్న జరిగిన మరి పంచాయతీ ఎన్నికలు కావచ్చు, విజయ దుందుబి మోగించారు. అన్నీ తానై తన భుజస్కంధాల మీద వేసుకున్న సీఎం రేవంత్ రెడ్డి దీన్ని కూడా ఎటువంటి పరిస్థితుల్లో గెలిచి తీరాలి. ఎవరైతే అభ్యర్థులు మీరు ప్రకటిస్తున్నారో అభ్యర్థులను గెలిపించి తీరాల్సిన బాధ్యత కూడా మీ మీదే ఉంటుంది. ప్రతి స్థానం కూడా గెలవాల్సిందే. కాబట్టి గెలుపే లక్ష్యంగా, విజయమే లక్ష్యంగా ప్రభుత్వం ఏవేవైతే మంచి పనులు చేస్తుందో ప్రజలకు వివరిస్తూ తద్వారా కాంగ్రెస్ యొక్క జెండాను జయకేతనం ఎగరవేయాలని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి చెప్పడం అయితే జరిగింది. మరి మంత్రులందరూ జిల్లాలకు వెళ్లాలని, రోజువారీగా రిపోర్ట్ తనకు అందించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. మున్సిపల్ ఎన్నికల వేళ జూబ్లీహిల్స్ రోడ్ నివాసం మంత్రులతో, పార్లమెంట్ ఇన్ఛార్జీలతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పలు సూచనలు చేశారు. సర్వేల్లో వెనకబడిన మున్సిపాలిటీలను సీఎం విశ్లేషించారు. మంత్రులందరూ జిల్లాలకు వెళ్లి వెనకబడిన మున్సిపాలిటీలను విశ్లేషించాలన్నారు. రోజువారీ రిపోర్ట్ తనకు అందించాలని చెప్పారు. మున్సిపల్ ఎన్నికల్లో టికెట్ ఆశించి బాగుపడ్డ నేతలను బుజ్జగించాలన్నారు. అందరూ సమిష్టిగా పనిచేయాలని, ఒక్క ఓటు కూడా చేరకుండా జాగ్రత్త పడాలన్నారు. ఖచ్చితంగా అన్ని స్థానాలు గెలిచి తీరాల్సిందన్నారు. పాత కొత్త నేతలందరూ సమన్వయంతో ముందుకెళ్లాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. ఇక
నియోజకవర్గ ఇన్ఛార్జీలతో గెలుపు బాధ్యతని మరొకసారి ఆయన పునరుద్ఘాటించడం అయితే జరిగింది. ఎటువంటి పరిస్థితుల్లో ఈ రానున్న ఇప్పుడు జరగబోతున్న 11వ తేదీన పోలింగ్ జరగబోతుంది. ఈ రానున్న ఎన్నికల్లో ఎటువంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ విజయ ఢంకా మోగించాలని చెప్పి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే తేల్చి చెప్పారు. మీరు అలాగే కాదు, వెనుకబడిన ఏవైతే నియోజకవర్గాలు ఉన్నాయో, గెలుపుకి ఆమడ దూరంలో ఉన్నాయో, ఎందుకు అంత దూరంలో ఉన్నాయి, దాని గురించి విశ్లేషించాలి. ప్రతిరోజు నా రిపోర్టు, డైలీ రిపోర్టు కావాలని కూడా చెప్పడం జరిగింది. ఇన్ఛార్జీలదే, మంత్రులదే అక్కడ బాధ్యత ఉందని కూడా ఆయన ఒకటిసారి తెలియజేయడం అయితే జరిగింది. మరి రానున్న ఎన్నికల్లో, మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తన జెండాను ఎగరవేసి ముందుకు వెళ్తుందని మీరు భావిస్తున్నారా? కమెంట్ బాక్స్ రూపంలో కమెంట్ చేయండి. ఇంకా మున్సిపల్ ఎన్నికల్లో గులాబీ జెండా ఎగరాలి. పూర్తిగా ఎన్నికలు పూర్తయ్యే వరకు అక్కడే మకాం వేయాలి. ఇన్ఛార్జీలు, కోఆర్డినేటర్లతో కేటీఆర్ టెలికాన్ఫరెన్స్ అయితే నిర్వహించారు. సీఎం రేవంత్ రెడ్డి ఏ రకంగా తన పార్టీ గెలవాలని కోరుకుంటారు. అదేవిధంగా బీఆర్ఎస్ నేత, మరి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా అలాగే కోరుకుంటారు. ఎటువంటి పరిస్థితుల్లో విజయమే లక్ష్యంగా బీఆర్ఎస్ పార్టీ ముందుకు వెళ్ళాలని వాళ్ళతో టెలికాన్ఫరెన్స్ ద్వారా వాళ్ళ నేతలతో దిశానిర్దేశం వాళ్ళకి చేయడం అయితే జరిగింది. ఏమంటారు చూద్దాం. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన 2 ఏళ్లలోనే ప్రజల్లో ఆ పార్టీపై తీవ్రమైన వ్యతిరేకత వస్తుందని, కాంగ్రెస్ వైఫల్యాలను ఎండగట్టాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునిచ్చారు. మున్సిపల్ ఎన్నికల్లో గులాబీ జెండా ఎగురవేయాలని సూచించారు. మంగళవారం పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జీలు, మున్సిపల్ కోఆర్డినేటర్లు, జిల్లా అధ్యక్షులతో నిర్వహించిన టెలికాన్ఫరెన్స్లో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు చేసిన ద్రోహాన్ని, ఇచ్చిన హామీల్ని అమలులో విఫలమైన మోసం చేసిన తీరును ప్రజలు గమనిస్తున్నారని మరి కేటీఆర్ చెప్పడం జరిగింది. ఎటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వం ఎక్కడైతే ఇచ్చిన హామీలను నెరవేర్చలేదో వాటన్నింటినీ కూడా కూలంకుషంగా ప్రజల ముందు పెట్టి, ప్రజల ముందు వివరించి, మరి ఈ మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ జెండా ఎగురవేటట్టు, బీఆర్ఎస్కి విజయాన్ని చేకూర్చేటట్టు మీరందరూ కూడా కృషి చేయాలని చెప్పి టెలికాన్ఫరెన్స్లో అయినా మాట్లాడటం అయితే జరిగింది. ఎటువంటి పరిస్థితుల్లో కూడా బీఆర్ఎస్ పార్టీ విజయమే లక్ష్యంగా ప్రభుత్వం చేసిన తప్పులను ఎండగట్టాలి. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ మీద విపరీతమైన వ్యతిరేకత పెరిగిపోయిందని కేటీఆర్ గారు అయితే చెప్తారు. ఒక్క మాట చెప్పండి, మీరైతే కమెంట్ చేయండి. అసలు కాంగ్రెస్ పార్టీ మీద నిజంగానే అంత వ్యతిరేకత ఉందా? రానున్న మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలిచే అవకాశం ఉంటుందా, లేదంటే కాంగ్రెస్ పార్టీ తన పట్టు నిలుపుకుంటూ మరొకసారి విజయడంకా మోగించే అవకాశం ఉంటుందా? మీరు ఈ ఎన్నికల్లో కూడా, అంటే సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచింది, ఎంపీ ఎలక్షన్లో కూడా తమ సత్తా చాటింది. బీఆర్ఎస్తో పోలిస్తే బీఆర్ఎస్ ఎంపీ ఎలక్షన్లో కనీసం ఒకటి కూడా పోనీ చేయకుండా 0కి పరిమితం అయిపోయిన పరిస్థితి. ఉప ఎన్నికలు చూసుకుంటే ఆ రకంగా ఉప ఎన్నికల్లో కూడా ఎక్కడ జరిగినా కూడా కాంగ్రెస్ పార్టీ విజయడంకా మోగించింది. మొన్న జరిగిన పంచాయతీరాజ్ ఎన్నికల్లో కూడా విజయడంకా మోగింది. ఇదే విధంగా తన గెలుపుని కంటిన్యూ చేసే అవకాశం కాంగ్రెస్కి ఉందంటారా, లేదంటే నిజంగానే కేటీఆర్ చెప్పినప్పుడు అంత వ్యతిరేకత పెరిగిపోయిందా, బీఆర్ఎస్ పార్టీని నమ్మే పరిస్థితుల్లో ప్రజలు ఉన్నారా అంటే మరి $1 మిలియన్ ప్రశ్నగా అయితే ఉంది. మీరేమనుకుంటున్నారు? కింద కమెంట్ బాక్స్ రూపంలో కమెంట్ అయితే చేయండి. ఇక పాత బస్తీలో విషాదం. ఎంఐఎం మాజీ ఎమ్మెల్యే సయ్యద్ అహ్మద్ పాషా ఖాద్రీ కన్నుమూశారని, అనారోగ్య ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన కన్నుమూశారని కూడా ప్రచురించారు. ఇక మణిపూర్ సీఎంగా ఖేమ్చంద్ సింగ్, మణిపూర్ నూతన ముఖ్యమంత్రిగా ఖేమ్చంద్ సింగ్ ఎంపికయ్యారు. మంగళవారం జరిగిన పార్టీ సమావేశంలో బీజేపీ కేంద్ర పరిశీలకుడు తరుణ్ చుగ్, పార్టీ ఈశాన్య రాష్ట్రాల ఇన్ఛార్జ్ సంబిత్ పాత్ర తదితరుల సమక్షంలో ఖేమ్చంద్ సింగ్ ను బీజేపీ శాసనసభాపక్ష నేతగా ఎన్నుకున్నారు. దీంతో ఈశాన్య రాష్ట్రమైన మణిపూర్లో ఆయన నాయకత్వంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటు కానుంది. ఉప ముఖ్యమంత్రిగా కుకీ మహిళా నేత, మణిపూర్ కొత్త ప్రభుత్వంలో కుకీ మహిళా నాయకురాలు నెమ్చుక్ కెప్గన్ ఉప ముఖ్యమంత్రి అయ్యే అవకాశంగా ఉందని తెలుస్తుంది. బీజేపీ ఇక్కడ చాలా వ్యూహాత్మకంగా ఒక మైతీ తెగ నుంచి సీఎంను, కుకీ తెగ నుంచి డిప్యూటీ సీఎంను ఎంపిక చేసినట్లుగా సమాచారం. ఇది కుకీ వర్గంలో ఉన్న అసంతృప్తిని తగ్గించే ప్రయత్నంగా మరి అందరూ కూడా మనకి అభివర్ణిస్తున్నారు. తెలుసు అక్కడ కుకీ తెగల మధ్య జరిగిన గొడవలన్నీ కూడా మనకి తెలుసు. కొంతమంది చనిపోయిన పరిస్థితి, మాన ప్రాణాలు కూడా పోయిన పరిస్థితి మన కళ్ళ ముందే కదిలి ఆడుతూనే ఉంది. కానీ దీన్ని మరి పెద్ద రకంగా విశ్లేషించి వాళ్ళ మధ్య సంయమనం పాటించే విధంగా మరి అలా ప్లాన్ చేయడం మనందరం కూడా గమనించవచ్చు. ఇక బుల్లెట్ రైలు హబ్గా తెలంగాణ, కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు భారీగా నిధులు. హైదరాబాద్ త్వరలోనే హైదరాబాద్ యాదగిరిగుట్ట ఎంఎంటీసీ 3వ ఫేజ్ ప్రధాని మోడీ చేతుల మీదుగా భూమి పూజ. 42,000 కోట్ల నిధులతో కొత్త జాతీయ రహదారులు నిర్మాణం మీడియా సమావేశంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వెల్లడించారు. మరి నిర్మలా సీతారామన్ బడ్జెట్లో కూడా ఇది చెప్పడం జరిగింది. ఉచితాల కోసమే బడ్జెట్ అన్నట్లుగా ప్రధాన రాజకీయ పార్టీలు కేంద్ర బడ్జెట్పై తప్పుడు ప్రచారం చేస్తున్నాయని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మండిపడ్డారు. ఎన్నికల కోసం కాకుండా వికసిత భారత్ కోసం రూపొందించిన బడ్జెట్ అని ఆయన వ్యాఖ్యానించారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కిషన్ రెడ్డి రాష్ట్రానికి కేంద్ర బడ్జెట్లో ఇందులేమీ లేవంటూ మంత్రులు, విపక్షంలో కొంతమంది నేతలు చేస్తున్న ప్రకటనలు ఆయన తీవ్రంగా ఖండించారు. ఈ రకంగా
హబ్స్ ఆఫ్ ది హబ్గా హైదరాబాద్ త్వరలోనే హైదరాబాద్ యాదగిరిగుట్ట MMTS 3వ ఫేజ్ అని ప్రధాని మోడీ చేతుల మీదుగా దీనికి భూమి పూజ చేస్తున్నారు. 42,000 కోట్ల నిధులతో కొత్త జాతీయ రహదారులు కూడా నిర్మాణం చేయబోతున్నట్టుగా కూడా మరి వెల్లడించడం అయితే జరిగింది. అదేవిధంగా కన్న కొడుకులే తల్లిదండ్రుల పాడిత యమభటులయ్యారా? భూమి కోసం తల్లిదండ్రులపై దాడులు, చావు బతుకుల మధ్య వృద్ధాప్య దంపతుల మరి అరణ్య రోదన ఫిర్యాదులు చేసినా పట్టించుకొని అధికారులు. ఇది చాలా దౌర్భాగ్యమైన విషయం. అయితే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన ఒక ప్రతిజ్ఞ కూడా చేశారు. ఎటువంటి పరిస్థితుల్లో మీరు తల్లిదండ్రులను చూసుకోకపోతే మీ జీవితాలు మీ ఉద్యోగాలన్నీ కూడా తీసేసే అవకాశం కూడా ఉందని చెప్పారు. కానీ మరి ఇప్పటికీ కూడా వృద్ధులను చూడలేని, తల్లిదండ్రులు చూడలేని కొడుకులు, నిజంగా కూతుర్లు ఎవరైనా ఉంటే వాళ్ళంత దుర్మార్గమైన చర్య ఇంకోటి కాదు. వాళ్ళకున్న పరిధిలో తల్లిదండ్రులను చూసుకోవాల్సిన బాధ్యత కంపల్సరీ పిల్లల మీద ఉంటుంది. ఇలాంటి సమయంలో పట్టించుకోకుండా వదిలేసిన తల్లిదండ్రులు కొడుకులను ఏమనాలి? ఆస్తుల వల్ల సొంత వారే పరాయి వారే అయిపోతున్నారు. తల్లిదండ్రులు తమ కష్టార్జితంతో కష్టపడి సంపాదించి పెట్టి తమ పిల్లలు వృద్ధాప్యంలో తమను చూసుకుంటారనే ఆశలు అడియాసలుగానే మిగులుతున్నాయి. ఆస్తుల వల్ల తమ పిల్లలే యమబట్లుగా మారుతున్న కాలం ఇది. వరంగల్ జిల్లా గీసుకొండ మండలంలో చోటు చేసుకున్న ఒక ఘటన మానవత్వాన్నే ప్రశ్నించే స్థాయికి దిగజారిపోయింది. కన్న కొడుకులే తల్లిదండ్రులను మనువిలాలి ముసలివారంటూ పక్కన పెట్టి వారి భూమిని ఆక్రమించడమే కాకుండా చివరికి ప్రాణాలకే ముప్పు తెచ్చే స్థితికి దిగజార్చిన ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపుతుంది. గీసుకొండ మండలం ముగిచెర్ల గ్రామానికి చెందిన తిప్పని సమ్మయ్య అనే వృద్ధుడు తన భార్యతో కలిసి జీవనం సాగిస్తున్నాడు. గ్రామ పరిధిలో సర్వే నెంబర్లు 270/D/1/A 10 గుంటలు, 270/D/2 1.20 గుంటలు కలిపి మొత్తంగా భూమిని తన కుమారుడైన తిప్పని సదానందం అక్రమంగా పట్టా చేసుకున్నాడని వృద్ధ దంపతులు ఆరోపిస్తున్నారు. అక్రమంగా పొందిన పట్టాను వెంటనే రద్దు చేసి తమ పేరుపై తిరిగి పట్టా చేయాలని అధికారులను కోరుతున్నా ఇప్పటివరకు ఎలాంటి స్పందన లేదని వారు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా వృద్ధ దంపతులు నివసిస్తున్న ఇల్లు సుమారుగా 60 సంవత్సరాల క్రితం నిర్మించబడింది. ఆ ఇంట్లోనే నిరంతరం నివసిస్తూ ఇంటి పనులు చెల్లిస్తూ విద్యుత్ కనెక్షన్లు కూడా తమ పేరుపైనే ఉన్నప్పటికీ కుమారుడైన తిప్పని సదానందం ఇంటిని కూడా కూలగొట్టి నట్లుగా వారు తెలిపారు. దీంతో వృద్ధ దంపతులు నేడు నిరాశ్రయులుగా మారి పలు గ్రామాలు తిరుగుతూ జీవనం గడపాల్సిన దీనస్థితి ఏర్పడినట్లు వాపోతున్నారు. అధికారులు స్పందించి తమకు తక్షణమే నివాస ఏర్పాట్లు చేయాలని వారు కోరుతున్నారు. ఇక గతంలో కుమారుడే తనపై దాడి చేయడంతో వృద్ధుడు తీవ్రంగా గాయపడి కుడి చేయి విరగడంతో పాటు మెదడులో రక్తకణం గడ్డకట్టి వైద్యులు నిర్ధారించినట్లుగా తెలిపారు. ఇంత దౌర్భాగ్యమైన విషయం. అలాంటి వేస్ట్ ఫెలోస్ ఎవరైనా ఉంటే మీ అందరికీ కూడా ఒకటైతే చెప్పగలం, పాపకర్మ అనేది ఉంటుంది. అది మిమ్మల్ని పట్టి పీడించి మీరందరూ కూడా ఎవరైతే కూడా తల్లిదండ్రులను చూడటం లేదో, తల్లిదండ్రుల్ని మరి వాళ్ళ డబ్బులు తీసుకుని వాళ్ళ తల్లిపాలు తాగి తల్లితో రొమ్మునే గుద్దేటట్టు ఉన్న మీలాంటి నీచమైన సంస్కృతి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మీ బతుకులు దారుణంగా మీరు ఈ కర్మ మీరు ఏది చేసుకున్నారు అదే విధంగా ఉంటుందని కర్మ ఫలితాన్ని నమ్మే వాళ్ళందరూ కూడా చెప్తున్నారు. అదేవిధంగా చట్టం కూడా తన పని తాను చేసుకుపోతుందని చెప్పి మరి రాజకీయ విశ్లేషకులు కావచ్చు, లేదంటే మానవతావేత్తలు కావచ్చు, వీళ్ళందరూ కూడా చెప్తున్నారు. ఏది ఏమైనప్పుడు కర్మఫలం, కర్మ సిద్ధాంతం అదొక సిద్ధాంతం. కానీ మరి దేశంలో ఉన్నప్పుడు చట్టాన్ని గౌరవించాలి. ముసలివాళ్ళ మీద చేయి చేసుకోవడం అనేది ఎంత దౌర్భాగ్యమైన విషయమో మరి మీరేమంటారు? ఇలాంటి వారి గురించి మీరేమంటారు? కమెంట్ బాక్స్ రూపంలో కమెంట్ అయితే చేయండి. మరి మేము చనిపోయిన తర్వాతే నా భూమి విషయంపై విచారణ జరిగేది, వృద్ధులకు చట్టాలు లేవా, ఉన్నా పనిచేయవా అంటూ అధికారుల తీరుపై వారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. భూమి కోసం తల్లిదండ్రులనే శత్రువులుగా చూస్తున్న కుమారులపై చర్యలు, వృద్ధుల రక్షణ విషయంలో ప్రభుత్వ వ్యవస్థ పూర్తిగా విఫలమైందని స్థానికులు వ్యాఖ్యానిస్తున్నారు. ఈ ఘటనపై తక్షణమే అధికారులు స్పందించి వృద్ధ దంపతులకు న్యాయం జరగాలని ఆశిస్తున్నారు. మరి ఏఎన్ఎన్లో మహాదినపత్రికలో ప్రచురితమైన ఈ న్యూస్ ద్వారా అయినా మరి ప్రభుత్వానికి, ప్రభుత్వ అధికారులకి ఈ విషయ సమాచారం అంది ఈ వృద్ధ దంపతులకు న్యాయం జరగాలని మనసా వాచా కర్మేణ మనమందరం అయితే కోరుకుందాం. వాళ్ళకి న్యాయం జరుగుద్దని ఆశిద్దాం. ఇక సమ్మర్ యాక్షన్ ప్లాన్కు పక్కాగా అమలు చేయండి. వేసవిలో తాగునీటి ఎద్దడి లేకుండా చర్యలు చేపట్టండి. నగర మేయర్ గుండు సుధారాణి ఎవరైతే ఉన్నారో వరంగల్ జిల్లా మరి వరంగల్ నగర మేయర్ గుండు సుధారాణి కమిషనర్ చాద్ బాజ్పై కూర్చొని మరి నీటి ఎద్దడికి ప్రాబ్లం రాకుండా ఉండేటట్టుగా ముందు జాగ్రత్తలు చర్యలు తీసుకోవాలని ముందుగానే వారు ఒక దిశానిర్దేశం అయితే చేస్తున్నారు. ఇక శ్రీ భద్రకాళి అమ్మవారిని దర్శించుకున్నారు. మరి ఏపీ డిప్యూటీ సీఎం సతీమణి మరి ఎవరైతే ఉన్నారో అన్నవ్ లెజినోవా వరంగల్ మహానగరంలో చరిత్రగా ప్రసిద్ధిగాంచిన శ్రీ భద్రకాళి దేవస్థానాన్ని మంగళవారం ఉదయం ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సతీమణి అన్నా లెజినోవా సందర్శించారు. మొదట ఆలయానికి విచ్చేసిన ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సతీమణికి ఆలయ ధర్మకర్తలు
వీరన్న ఘనస్వాగతం పలికారు. ముందుగా ఆదిశంకరాచార్యుడు వల్లభ గణపతిని దర్శించిన అనంతరం ఆలయంలో ప్రవేశించి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. పూజల అనంతరం ఆలయ స్నపన మండపంలో ముఖ్య అర్చకులు చెప్పల వెంకట నాగరాజు శర్మ, వేద పండితులు ప్రదీప్ కుమార్ శర్మలు మహాశీర్వచనం నిర్వహించి అమ్మవారి శేషవస్త్రములు బహుకరించి ప్రసాదాలు అందించారు. ఈ కార్యక్రమంలో దేవాదాయ శాఖ అధికారులు, అర్చకులు తదితరులు పాల్గొన్నారని కూడా మరి శ్రీ భద్రకాళి అమ్మవారి యొక్క గుడి అక్కడ ఎంత ప్రతితో మనందరికీ కూడా తెలుసు వరంగల్లో. ఇక అదేవిధంగా పరకాల్లో బీజేపీ ఇంటింటి ప్రచారానికి అశేష ప్రజాస్పందన. బీజేపీ రాష్ట్ర నాయకులు పరకాల కాంటెస్టెడ్ ఎమ్మెల్యే పగడాల కాళీప్రసాదరావు అని చెప్పి కూడా ప్రచురించారు. ఇక మరిచిపోయిన బ్యాగు చోరీ కేసును ఛోదించిన పోలీసులు. ఎవరైనా కూడా అదేవిధంగా గండ్రవాడలో గులాబీ జెండా ప్రచారం జోరుగా సాగుతుందని ప్రచురించారు. ఇక అదేవిధంగా చూసుకున్నట్లయితే చేతులెత్తితే ఎన్నికైనట్లే మరి మున్సిపల్ మేయర్ చైర్పర్సన్ల ఎన్నికపై ఉత్తర్వులు జారీ చేసిన ఎస్ఈసి అని కూడా ప్రచురించారు. మార్చి 15, 2026న మరి ఏఎన్ఎన్ అవార్డ్స్ అయితే ఎంతో ప్రతిష్టాత్మకంగా ఇవ్వనుంది. పలువురు మంత్రులు దీనికి ఎమ్మెల్యేలు, మంత్రులు ఎంతోమంది గెస్టులు దీనికి హాజరవునున్నారు. ఎంతో అద్భుతంగా ఈ యొక్క ఏఎన్ఎన్ అవార్డ్స్ అనేవి ఎంతో ప్రతిష్టాత్మకంగా ఇవ్వబోతుంది. మరి దీని గురించి కూడా మరి దీనిలో ప్రచురించడం అయితే జరిగింది. దీనికి అప్లై చేసుకోవాలనుకున్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఇక కాంగ్రెస్ అభ్యర్థుల ఖరారు జాబితాను అందజేసిన ఇన్ఛార్జి సుదర్శన్ రెడ్డి. మరి ఆదిలాబాద్ మున్సిపల్ ఎన్నికల దృష్ట్యా పురపాలక పరిధిలో 49 వార్డులకు కౌన్సిలర్ అభ్యర్థులను కాంగ్రెస్ పార్టీ ఫైనల్ చేస్తుంది. ఆయా వార్డుల్లో పార్టీ తరఫున పోటీ చేసే అభ్యర్థుల జాబితాను మున్సిపల్ ఎన్నికల పార్లమెంట్ ఇన్ఛార్జ్ సుదర్శన్ రెడ్డి, జిల్లా పరిశీలకులు, ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్ బిన్ హందన్తో కలిసి ఆదిలాబాద్ డీసీసీ అధ్యక్షుడు నరేష్ జాదవ్, అసెంబ్లీ ఇన్ఛార్జ్ కంది శ్రీనివాసరెడ్డికి అందించారు. అనంతరం కాంగ్రెస్ అభ్యర్థుల బీఫామ్ జాబితాను ఎన్నికల అధికారికి అందించారు. మరి కాంగ్రెస్ పార్టీ విజయమే లక్ష్యంగా ముందుకు వెళ్తంలో మరి వీళ్ళందరూ కూడా కీలక పాత్రను పోషిస్తున్నారు. అభ్యర్థులను అయితే ఖరారు చేశారు. ఇక అబద్ధాల కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్తామని జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు మంచిరెడ్డి కిషన్ రెడ్డి రంగారెడ్డి జిల్లా నుంచి చెప్పడం అయితే జరిగింది. ఓవరాల్గా అదేవిధంగా డ్రైవర్లకు కంటి అద్దాల పంపిణీ అలైవ్లో భాగంగా ఆదిలాబాద్లో గత నెల 21న రోడ్డు భద్రతా మాసోత్సవాల సందర్భంగా జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో డ్రైవర్లకు ఉచిత కంటి పరీక్షలు అయితే చేశారు. మరి దీని గురించి కూడా ప్రచురించారు. ఇక చెదురుమదురు సంఘటనలు మినహా జిల్లాల అభ్యర్థులకు బీఫామ్లు అందజేత మంచిర్యాల, చెన్నూరు, బెల్లంపల్లి ఎమ్మెల్యేకు సవాళ్లు. విచిత్రంగా భారత కమ్యూనిస్టు పార్టీ వైఖరి ఉందని కూడా ప్రచురించారు. ఇక అదేవిధంగా నల్గొండ నా ప్రాణం, మీ సేవలోనే నా చివరి శ్వాస అని 5 సార్లు గెలిపించిన ప్రజల రుణం తీర్చుకోలేదని, 48 డివిజన్లోనూ హస్తం గెలవాలి, నల్గొండ నంబర్ 1గా నిలుపుతా అని మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తీవ్ర భావోద్వేగానికి అయితే గురయ్యారు. మరి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తీరు ఒకలాగా ఉంటుంది. అదే మళ్ళీ వాళ్ళ బ్రదర్ అయిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తీరు మరో రకంగా ఉంటుంది. ఎప్పటికప్పుడు పార్టీని లైన్ దాటి మాట్లాడిన పరిస్థితి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి అయితే ఉండదు, కానీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి ఉంటుంది. మరి రానున్న రోజుల్లో మరి ఈ కోమటిరెడ్డి బ్రదర్స్ యొక్క పర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉంటుంది అనేది మరి కొంతకాలంలో మనకు తెలుస్తుంది. ఇప్పటికైతే నల్గొండ నా ఇల్లు, ఇక్కడే ప్రజలు, నా కుటుంబం 5 సార్లు నన్ను ఎమ్మెల్యేగా గెలిపించి గుండెల్లో పెట్టుకున్నా మీ రుణం తీర్చుకోలేనిది, నా చివరి శ్వాస వరకు పేద ప్రజల సంక్షేమం కోసమే పనిచేస్తానని అన్ని రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి భావోద్వేగానికి అయితే గురయ్యారు. మరి ప్రతి విద్యార్థులు నా కొడుకును చూసుకుంటారని మీరందరూ కూడా నన్ను గెలిపించాలి మరొకసారి మున్సిపల్ ఎన్నికల్లో అభ్యర్థిస్తున్నారు. దీన్ని కూడా మనం చూసాం. ఇక మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ జెండా రెపరెపలాని బీజేపీ రాష్ట్ర నాయకులు మాజీ ఎమ్మెల్యే శాసనపూడి సైదిరెడ్డి హుజూర్ నగర్లో మరి చెప్పడం అయితే జరిగింది. ఇక 3వ వార్డు విజయం ప్రజలకి అంకితం, 3వ వార్డు ప్రజలకి జీవితాంతం రుణపడి ఉంటారని 8వ వార్డు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కోతి సంపత్ రెడ్డి, 3వ వార్డు కౌన్సిలర్ సులవ నాగలక్ష్మి చంద్రశేఖర్ అయితే తెలిపారు. కొన్ని ఏకగ్రీవాలు కూడా అవుతున్నాయి కాబట్టి ఏంటనేది తెలిసిపోతుంది. ఇక బ్లడీ రోమియోల్లో పూజా హెగ్డే దాదాపుగా 4 ఏళ్లగా తెలుగు చిత్రసీమకు దూరంగా ఉన్న మంగళూరు సోయగం పూజా హెగ్డే బాలీవుడ్కి ప్రాధాన్యం ఇవ్వడంతో ఇక్కడ అవకాశాలు తగ్గిపోయాయి. అయితే వరుస ఫెయిల్యూర్స్ దృష్ట్యా ప్రస్తుతం ఈ భామ తెలుగు ఇండస్ట్రీపై దృష్టి పెడుతుంది. ఇటీవలే దుల్కర్ సల్మాన్ నటించిన రొమాంటిక్ ఎంటర్టైన్లో ఆమె కథానాయికగా ఖరారు చేశారు. DQ41 వర్కింగ్ టైటిల్తో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తా. తాజాగా సమాచారం ప్రకారం తెలుగులో ఈ భామ మరో భారీ ప్రాజెక్టులో భాగం కాబోతున్నట్టుగా తెలుస్తుంది. వివరాలకు వెళ్తే సుజిత్ దర్శకత్వంలో నాని బ్లడీ రోమియో అనే చిత్రంలో నటించబోతున్నారు. వేసవిలో ఈ సినిమా సెట్ల మీదకు వెళ్ళినది ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది. ఇందులో పూజా హెగ్డేను కథానాయికగా ఖరారు చేశారన్న సమాచారం. త్వరలోనే అధికారిక ప్రకటన అయితే కూడా రానుంది అని కూడా ప్రచురించారు. ఇక అదేవిధంగా చూసుకుంటే ఏబిఎన్లో చూద్దాం. ఏఎన్ఎన్ మహాదేవ పత్రికలు అయితే చూసాం. ఇక ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో అయితే మరి ఏమి ప్రచురించారో ఆంధ్రజ్యోతిలో అయితే చూద్దాం. రోబోకాప్
పట్టేసింది. ఇద్దరు పాత నేరస్తులను పట్టుకున్న రోబో. విశాఖ రైల్వే స్టేషన్లో ముఖాన్ని డేటాబేస్లో గుర్తించిన అర్జున్ వెంటనే అదుపులోకి తీసుకున్న రైల్వే పోలీసులు. వారిపైన రాయగడ పోలీస్ స్టేషన్లో కేసులు నమోదయ్యాయి. రోబో కాపో ఏఎస్సి అర్జున్ గుర్తించిన పాత నేరస్తులతో ఆర్పీఎఫ్ సిబ్బంది అని కూడా ప్రచురించారు. ఇక సూత్రధారులను వదలొద్దు. కేబినెట్ సమావేశంలో మాట్లాడుతున్న సీఎం చంద్రబాబు చిత్రంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రులు లోకేష్, కొల్లు రవీంద్ర, అనిత, మనోహర్, అచ్చెన్నాయుడు, సిఎస్ విజయానంద్ తదితరులు ఉన్నారు. మరి కల్తీ నెయ్యిపై మంత్రులు ముక్తకంఠంతో మరి ఖండిస్తున్నారు. సిట్ లేఖపై కేబినెట్లో సుదీర్ఘ సమాలోచనలు చేశారు. కల్తీకి దారితీసిన పరిణామాలు లేఖలో నామాత్రంగానే ప్రస్తావించారు. వాటిపై దృష్టి పెడితే దోషులు తేలే అవకాశం ఉందని మరి చెప్పారు. ఎవరైతే కల్తీ నెయ్యిపై మరి ఈ దందాలో ఉన్నారో వీళ్ళందరినీ కూడా వదలొద్దని, దీనిపై అసలు రాజకీయమే లేదు, అది మన ఎజెండా కూడా కాదని, తిరుమల తిరుపతి పవిత్రను కాపాడటమే లక్ష్యమని, సూత్రధారుల ఎవడో తేరడం, శిక్ష పట్టడమే ముఖ్యమని సీఎం చంద్రబాబు అయితే చెప్పారు. వైవీని వదిలేస్తారా, సంతకం సుబ్బారెడ్డిది, శిక్ష సింగల్కు అని చెప్పి కూడా ఒక బ్లర్ చేసుకుంటూ మరి ఇంకోటి కూడా రాశారు. అయితే ఎజెండాను మార్చేసిన ఆంధ్రజ్యోతి, రాష్ట్ర మంత్రిమండలి ఎజెండాను ఆంధ్రజ్యోతి కథనం మార్చేసింది. నిర్దేశిత ఎజెండాపై చర్చించేందుకు రాష్ట్ర కేబినెట్ మంగళవారం ఉదయం 10:30 సమావేశం కావాల్సింది. కేబినెట్ సమావేశానికి ముందు అమెరికా భారత వాణిజ్య ఒప్పందంపై చర్చించేందుకు ఎన్డీఏ పక్షాలతో సీఎం చంద్రబాబు ప్రత్యేకంగా భేటీ అయ్యారు. అయితే ఆంధ్రజ్యోతిలో మంగళవారం ప్రచురితమైన వైవీని ఇది వదిలేస్తారా అని కథనంపై చర్చించేందుకే సీఎం భేటీ నిర్వహించినట్లుగా విశ్వసనీయ సమాచారం అని చెప్పి మరి ఆంధ్రజ్యోతి మరి ఈ రకంగా ప్రశ్నించినందుకు దాని గురించి కేబినెట్లో ప్రస్తావించారని కూడా రాసుకొచ్చింది ఆంధ్రజ్యోతి. ఇక అతిపెద్ద ప్రకృతి వ్యవసాయ క్షేత్రంగా ఏపీ మరి వచ్చే 5 ఏళ్లలో 50 లక్షల ఎకరాల్లో సాగు లక్ష్యం. త్వరలోనే రాష్ట్రమంతా శిక్షణా తరగతులు. ఏలూరు జిల్లాలో 500 ఎకరాల్లో కోకో సిటీ, లంబసింగిలో కుంకుమ పువ్వు సాగు ప్రణాళికలు ఇందాక మనం చూసాం. మరి ఏఎన్ఎన్ మహాపత్రికలో కూడా దాన్ని మనం చూసాం. ఇక అడుగు దూరంలో చైనాతో యుద్ధం ఏం చేయాలని అడిగితే మీకే తోచింది చేయమని పైనుంచి ఆదేశాలు. మరి అప్రచురిత ఆత్మకథలో మాజీ ఆర్మీ చీఫ్ నరవణే తెలిపారని కూడా ప్రచురించారు. ఇక మళ్ళీ చైనా రచ్చ, 8 మంది ఎంపీల సస్పెన్షన్. మరి చైనా దురాక్రమణపై మాట్లాడేందుకు మరోసారి ప్రయత్నించిన రాహుల్ గాంధీ. మనకు తెలుసు రాహుల్ గాంధీ ఏ రకంగా అయితే 4 యుద్ధ ట్యాంకర్లు భారత భూభాగంలోకి వచ్చాయన్నారు. దాని గురించి మాట్లాడినందుకు మరి కేంద్ర మంత్రి రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ అయితే మరి తీవ్రంగా ఇది ఖండించడం జరిగింది. కానీ మరొకసారి మరి నరవణే ఏదైతే చెప్పారో దాని గురించి మాట్లాడటం జరిగింది. ఇక నరవణే ఆత్మకథ గ్రంథంలో అంశాలపై ప్రభుత్వం అతిగా స్పందించిందని కాంగ్రెస్ నేత శశి థరూర్ విమర్శించారు. ఈ గ్రంథాలలోని అంశాలు లోక్సభలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ప్రస్తావించినప్పుడు అడ్డుకోకుండా చర్చను అంగీకరిస్తే బాగుండేదని అయితే చెప్పుకొచ్చారని కూడా దీనిలో ప్రచురించారు. ఇక దాడి, కిడ్నాప్, అధిక ఫీజులపై ధర్నాకు వెళుతున్న వారిపై ఎంబీయూ బౌన్సర్ల దాడి, 2 కిడ్నాప్ అని గంటలోనే ఛేదించిన తిరుపతి జిల్లా పోలీసులను కూడా ప్రచురించారు. ఎక్కడ పడితే అక్కడ కొన్ని హత్యలు అయితే జరుగుతున్నాయి. ఎప్పుడు కూడా శాంతి భద్రతలను అయితే కాపాడే అడకత్తెరలో వీధి కుక్క అని కూడా ప్రచురించారు. విశ్వాసానికి మారుపేరైన వీధి కుక్కల పరిస్థితి బతకలేక చావలేక మరి దినదిన గండంగా తరింది. నిర్మూలించాలని కుక్కకాడు బాధితులు, ఆదరించాలని జంతు ప్రేమికులు కోర్టులకు వరకు వెళుతున్నారు. ఇదిలా ఉంటే కోర్టుల ఆదేశాల మేరకు వీధి కుక్కల సంతానోత్పత్తిని నివారించడానికి కార్పొరేషన్ చర్యలు చేపడుతుంది. కొన్ని చోట్ల కుక్కలు చేస్తున్న కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు బెడిసి కొడుతూ ఇన్ఫెక్షన్లు సోకి అవి చనిపోతున్నాయి. దీని కారణంగా చికిత్స తర్వాత కుట్లు అదేవిధంగా మానుదలకు రాకుండానే కుక్కలను బయట వదిలేస్తున్నారని, అవి కుట్లు తెగి ఇన్ఫెక్షన్కు గురై నరకయాతన పడుతున్నాయని పలువురు జంతు ప్రేమికులు చెప్తున్నారు. వీధి కుక్కల నియంత్రణలో కార్పొరేషన్ సిబ్బంది నిర్లక్ష్యం తీవ్ర విమర్శలకు దారితీస్తుంది. మరి కుక్క కాట్లు అయితే విపరీతంగా జరుగుతున్నాయి. చిన్నపిల్లలను అభవం శుభం తెలియని నడుచుకుంటూ వెళ్ళే పిల్లలను కూడా వెనక నుంచి వచ్చి పీక్కు తిన్న సంఘటనలు కూడా మనం చూస్తున్నాం. అరే బాబు, మనుషులకే సరిగ్గా లేని పరిస్థితుల్లో ఈ కుక్కల గోలేంట్రా, మీరేంటి మీ జంతు ప్రేమికులంటే ముందు మనుషుల్ని ప్రేమించండ్రా అని చెప్పి మనుషులు బాధితులు మాట్లాడుతుంటే మూగజీవాలైన వాటి పరిస్థితి ఏంటి అని చెప్పి జంతు ప్రేమికులు చెప్తున్నారు. ఇది మరి ఎటు చూసుకున్నా కూడా ఇది ఒక అడకత్తెరలాగా ఉంది వీధి కుక్క బతుకని కూడా మరి కుక్కల యొక్క పరిస్థితి ఏంటని మరి ప్రభుత్వాలే ఏదైనా ఒక మంచి నిర్ణయం తీసుకుని ప్రజలను కాపాడాల్సిన బాధ్యత ఉందని అప్పుడే మరి ప్రచురించడం అయితే జరిగింది. ఓవరాల్గా ఇంపార్టెంట్ న్యూస్ ఏవైతే ఉన్నాయో మనకున్న సమయ పరిధిలో వాటిని విశ్లేషించే ప్రయత్నం అయితే చేశాం. అదేవిధంగా ఎప్పటికప్పుడు ప్రభుత్వానికి ప్రజలకి వారధిగా ఉండి మరింత కూలంకుషంగా నిష్పక్షపాతంగా వార్తలను అందిస్తున్న మహాదినపత్రికను మీరు ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి. ఇది వాళ్ళ వార్తాపత్రికల వార్తా విశ్లేషణ. చూస్తూనే ఉండండి. నమస్తే.